నమస్తే. ఈరోజు తీయ గుమ్మడికాయతో పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఇది అన్నానికి, చపాతీకి చాలా మంచి కాంబినేషన్ కింద చెప్పుకోవచ్చు. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలని చూసుకుందాం ఇప్పుడు. దీనికోసం ఒక బౌల్ నిండా గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇవి పైన తొక్క తీసేసి లోపల గింజలు తీసి మధ్యమంగా, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సుమారు ఒక 200 గ్రాముల బరువు ఉంది. తర్వాత ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక 6-7 మెంతుల గింజలు వేసి ఇవి మొదట్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళ ఇంగువ కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత నేను ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. తీయ గుమ్మడికాయ పెరుగు తగ్గట్టు కాస్త తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం బ్యాలెన్స్ చేయడానికి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుని మనం తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు దీంట్లో వేసుకుని ఈ ముక్కలకి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. గుమ్మడికాయ చాలా తొందరగా మగ్గిపోయే కూరగాయ కింద చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒక 2-3 నిమిషాలు, 3-4 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. మూత తీసి ఒకటి చిదిమి చూసుకుంటాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3/4 పైనే ఉడికిపోయింది 3-4 నిమిషాల్లోనే. ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మనం నీళ్ళు ఏం పోయక్కర్లేదు. న్యాచురల్గా దాంట్లో ఉన్న తేమతోనే ఈ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇంకొకటి చిదిమి చూపిస్తున్నాను మీకు. అలాగా ముట్టుకోగానే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇక్కడితో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్కి రానియాలి ఈ ముక్కలన్నిటిని. ఇంత లోపల ఒక పాత్రలో 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. ఇది కొంచెం పులుపు ఉంటే పర్లేదు, మరీ పులుపుదంతా సూట్ అవ్వదు దీనికి. నేను ఏ కప్తో అయితే, ఏ బౌల్తో అయితే గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నానో దాంతో 2 బౌల్స్ పెరుగు తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, ఈ పెరుగుకి సరిపడా ఉప్పు, నేను గుమ్మడికాయ ముక్కలుగా ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను. ఈ పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకుని కాస్త కలిపి పెట్టుకోండి. తర్వాత ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చినాయి ముక్కలు. ఈ పెరుగులో ఈ ఉడికించుకున్న, మగ్గించుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేయటమే. వేసి అంతటా కలుపుకుంటే మనకి చాలా సులువుగా చేసుకునే తీయ గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇది పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఏమన్నా లైట్గా తినాలి అనుకున్నప్పుడు ఇది చేసుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదాలు.